గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము తీసివేతలను నేర్చుకుందాం. తీసివేతలనగా ఏంటి? పదండి, కథలో ఏం జరుగుతుందో చూద్దామా? ఒక మత్స్యకన్య ఒక జాలరికి 5 పెంకులిచ్చింది. 1, 2, 3, 4, 5. అవును, 5 పెంకులిచ్చింది. అయితే ఆ జాలరి ఏం చేశాడో తెలుసా? ఆ జాలరి ఒక వృద్ధుని కోసము ఒక మగ్గు నిండా నీళ్లు కావాలని కోరుకున్నాడు. అప్పుడేమైంది? తన దగ్గర ఉన్న పెంకులలో ఒక పెంకు తీసివేయబడింది. కాని తనకి ఒక మగ్గు నిండా నీళ్లు దొరికాయి. అయితే ఇప్పుడు జాలరి దగ్గర ఎన్ని పెంకులున్నాయి? 1, 2, 3, 4. అవును, 4 పెంకులు మిగిలాయి. అప్పుడు జాలరి ఇంకో కోరిక కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో తెలుసా? నదులలో మరియు చెరువులలో నీళ్లు నిండాలని కోరుకున్నాడు. అప్పుడేమైంది? 4 పెంకులలో ఇంకొక పెంకు తీసివేయబడింది. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని పెంకులు మిగిలాయి? 1, 2, 3. 3 పెంకులు మిగిలాయి. అయితే మళ్ళీ ఏం జరిగింది? 3 పెంకుల నుంచి ఇంకో పెంకు తీసివేయబడింది. ఇప్పుడు ఎన్ని పెంకులున్నాయి జాలరి దగ్గర? 1, 2. 2 పెంకులున్నాయి. అయితే ఈ 2 పెంకుల నుండి ఇంకో పెంకు కూడా తీసివేయబడింది. ఎందుకో తెలుసా? జాలరి అందరి పొలాల్లో పంటలు బాగా పండాలని కోరుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ 2 పెంకులలో నుంచి ఒక పెంకు వెళ్ళిపోతే ఇంకా ఎన్ని మిగిలాయి? ఇంకా ఒక పెంకు మిగిలింది. చివరిగా జాలరి ఇంకో కోరిక కోరుకున్నాడు. అదేంటంటే వానదేవుడి నుండి వర్షం కావాలని. అప్పుడు ఆ ఉన్న ఒక్క పెంకు కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఎన్ని పెంకులు మిగిలాయి? ఇప్పుడు ఏ పెంకులు లేవు, అనగా 0 పెంకులున్నట్టు. ఇప్పుడు మనము ఏం జరిగిందో చూద్దామా? ఇక్కడ చూడండి, 5 పెంకుల నుండి ఒక పెంకు తీసుకుంటే 4 పెంకులు మిగిలాయి. అలానే 4 పెంకుల నుండి ఒక పెంకు తీసుకుంటే 3 పెంకులు మిగిలాయి. 3 పెంకుల నుండి ఒక పెంకు తీసుకుంటే 2 పెంకులు మిగిలాయి. అలానే 2 పెంకుల నుండి ఒక పెంకు తీసేసుకుంటే ఒకటే పెంకు మిగిలింది. చివరిగా ఒక పెంకు నుండి ఒకటే పెంకు తీసేసుకుంటే అక్కడేమీ మిగలలేవు, 0 పెంకులున్నాయి. అయితే జాలరి దగ్గర నుంచి పెంకులు తీసుకోబడినాయి. అయితే చివరిగా జాలరి దగ్గర పెంకులే మిగలలేవు. కానీ మీరు బాధపడకండి, జాలరి దగ్గర ఊరి జనాల దీవెనలున్నాయి కదా. ఎప్పుడైతే మన దగ్గర నుండి వస్తువులను తీసుకుంటారో లేకపోతే తగ్గుతాయో దానిని మనము తీసివేతలు అని అనవచ్చు. సరళంగా చెప్పాలంటే వస్తువులను తీసుకోవడాన్ని తీసివేతలు అని అంటాము. ఇక్కడ చూడండి, 5 పెంకుల నుండి ఒక పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానము? 4 పెంకులకు సమానం. అలానే 4 పెంకుల నుండి ఒక పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానం? 3కు సమానం. 3 పెంకుల నుండి ఒక పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానం? 2 పెంకులు. అలానే 2 పెంకుల నుండి ఒక పెంకు తీసేసుకుంటే ఒకే పెంకు మిగులుతుంది. అలానే ఒక పెంకు నుండి ఆ ఒక పెంకు తీసేసుకుంటే ఎన్ని మిగులుతాయి? ఏమీ మిగిలవు, 0. ఇప్పుడు మనము
సమానత్వపు గుర్తును ఉపయోగిద్దాం. 5 పెంకుల నుండి 1 పెంకు తీసుకుంటే ఎంతకు సమానము? 4 పెంకులకి. 4 పెంకుల నుండి 1 పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానం? 3 పెంకులకి. 3 పెంకుల నుండి 1 పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానం? 2 పెంకులకు. 2 పెంకుల నుండి 1 పెంకు తీసేసుకుంటే ఎంతకు సమానం? 1 పెంకుకు. 1 పెంకు నుండి 1 పెంకు తీసేస్తే మిగిలేదేంటి? 0. అంటే ఏమీ ఉండవు. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, పోలా దగ్గర 3 గాలిబుడగలున్నాయి. ఓ చూడండి, ఏమైంది? ఒక గాలిబుడగ ఎగిరిపోయింది. ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 1, 2. 2 గాలిబుడగలు మిగిలాయి. అయితే ఇక్కడ చూడండి, 3 గాలిబుడగల నుంచి 1 గాలిబుడగ తీసేసుకుంటే ఎంతకు సమానం? 2 గాలిబుడగలకు సమానం. అనగా 2 మిగిలాయి. ఇప్పుడు మనము తీసివేతలకు గుర్తు ఉపయోగిస్తాం. తీసివేతలకు గుర్తేంటి? చిన్న అడ్డురేఖ. దాన్ని మనము మైనస్ సింబల్ అని అంటాము. ఇక్కడ చూడండి, 3 గాలిబుడగలు మైనస్ 1 గాలిబుడగ ఎంత అవుతుంది? 2 గాలిబుడగలు. అలానే చూడండి, ఇక్కడ అందమైన పక్షులు చెట్టుపైన కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎన్ని పక్షులు కూర్చొని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. మొత్తము 5 పక్షులు కూర్చొని ఉన్నాయి. చూడండి, 2 పక్షులు ఎగిరిపోయాయి. మరి ఎన్ని పక్షులు మిగిలాయి? 1, 2, 3. అయితే ఇప్పుడు 3 పక్షులు మిగిలాయి. ఇప్పుడు మనం దీన్ని అంకెలలో రాద్దామా? 5 పక్షులు మైనస్ 2 పక్షులు అనగా ఎన్ని పక్షులకు సమానం? 3 పక్షులకు సమానం. ఇప్పుడు మనము దీన్ని అంకెలలో రాద్దాం. 5 మైనస్ 2 ఎంత అవుతుంది? 3. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము త్వరగా ఇంకొన్ని తీసివేతలు చేద్దాం. ఇక్కడ చూడండి, 4 నారింజలు మైనస్ 1 నారింజ అనగా ఎన్ని మిగిలాయి? 1, 2, 3. 3 నారింజలు మిగిలాయి. అలానే ఇక్కడ చూడండి, 6 యాపిళ్ల నుండి 4 యాపిళ్లు తీసేస్తే అనగా 6 యాపిళ్లు మైనస్ 4 యాపిళ్లు ఎంత అవుతుంది? 1, 2. 2 యాపిళ్లు మిగిలాయి. అలానే ఇక్కడ చూడండి, 5 టోపీల నుండి 3 టోపీలను తీసేస్తే ఎన్ని టోపీలు మిగిలాయి? 1, 2. 2 టోపీలు మిగిలాయి. అలానే చివరిగా 6 అరటిపళ్ళ నుండి 3 అరటిపళ్ళు తీసేస్తే ఎన్ని అరటిపళ్ళు మిగిలాయి? 1, 2, 3. 3 అరటిపళ్ళు మిగిలాయి. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా తీసివేతలనగా ఏంటో. బాయ్ బాయ్ పిల్లలు.